ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కేఎస్కే హోమ్ ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ద్వాదశ రాసుల నుంచి మనకు ఈ రాసుల వారికి వారఫలాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి చెప్పుకుంటూ ఈరోజు మీకు నేను చెప్పడం ఏంటంటే, రాసులలో కూడా ప్రతి ఒక్కటి కూడా శుభాశుభ మిశ్రమాలతో యోగించి ఆనందమైన జీవితాన్ని సంకల్పపూర్వకంగా బాగా జరగాలని చెప్పేసి ఆ సర్వేశ్వరుడు ఉమామహేశ్వరుని నమ్ముకుంటూ ఈరోజు 30/6/2024 నుంచి 6/7/2024 శనివారం వరకు ఈరోజు ద్వాదశ రాసుల ఫలితాలు మనం తెలుసుకుందాం. ఈ వారంలో గోచారరీత్యా ఏలినాటి అర్ధాష్టమ శని దోషాలను మనకు తొలగి మన జాతక విషయంలో ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుందామని చెప్పేసి ముందుగా మొదలు పెడుతున్నది మేషరాశి జాతకులు. ఈ మేషరాశి జాతకులకు చాలా యోగదాయకమనే చెప్పొచ్చు. మేషరాశి జాతకులు ఉద్యోగాల్లో కానీ, వాళ్ళు విద్యార్థి దశలో విద్యార్థులు మంచి చదువును అభ్యసించగలుగుతారు, ఏదైనా ముందుకు వెళ్ళగలుగుతారు, అనుకున్నది సాధించడానికి చాలా వరకు విషయాల్లో పాల్గొంటారు. వీరు ఏదైనా ఫైనాన్స్ విధానంలో కానీ, కాస్త డబ్బును దాచిపెట్టడంలో కానీ ఈ వారంలో చాలా వరకు కృషి చేస్తారు. చాలా వరకు ఆ కృషి మీకు విజయోన్నతంగా జరుగుతుంది, మంచి విజయప్రాప్తి జరుగుతుంది, అనుకున్న స్థానానికి మంచి విజయప్రాప్తి జరుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా ఉంటుంది. మీరు చక్కగా అనుకున్న స్థానానికి ఏది చేయాలనే ఒక కార్యదీక్ష మీలో ఏర్పడుతుంది. కాకపోతే ఈ జాతకులకు ఏది పట్టుకున్నా కానీ ముందు భయం ఏర్పడుతుంది. నేను ఇది సాధించగలనా అన్న ఆలోచన కలుగుతుంది. అలాంటిది భయాన్ని వదిలేయండి. ఏదైనా ఈ వారంలో మీరు ప్రయత్నం చేయండి. ఈ ప్రయత్నంలో మీకు విజయప్రాప్తి జరుగుతుంది. అలాంటి విద్యార్థులు కానీ విద్యార్థినీలు కూడా చదువులో భయంను వదిలేసి మంచిగా మనస్సుతో దాని మీద పెట్టి చేసినట్లయితే మీకు శుభాశుభ మిశ్రమాలతో మంచి యోగించి మంచి విజయోన్నత స్థానానికి చేరతారు. మంచి విజయప్రాప్తి జరుగుతుంది. అనుకున్న విషయాన్ని చేజార్చుకుంటారు. మంచి విజయప్రాప్తితో మంచి ఆనందంతో కాలం జరుపుగలుగుతారు. ఈ మేషరాశి జాతకులు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ కాస్త అనుకున్న దానికి కాస్త మనలో కాలవ్యాపన జరుగుతుంది. ఆ కాలవ్యాపన జరగకుండా కాస్త మనం తొందరపడి ఈ పని చెయ్యాలి, అనుకున్నది ఈరోజు మనం సాధించాలి అనుకొని ఎప్పుడైతే అనుకుంటామో ఆ స్థానానికి ముందు వెళ్ళగలుగుతాము. ఆ స్థానాల్లో మనం చేయగల ఫలితాలను మనం విజయప్రాప్తి చేయించుకొని మంచి ముందుకు వెళ్ళగలుగుతాము. అనుకున్న స్థానానికి మంచి విజయప్రాప్తి జరుగుతుంది. అలానే విద్యార్థులు కానీ కష్టపడి చదివినట్లయితే విజయోన్నత స్థానానికి చేరుతారు. అలానే విజయాన్ని చేజిక్కడానికి అనేక కష్టాలు పడాలి. కష్టాలు పడ్డట్టయితే రియల్ ఎస్టేట్ విషయంలో కానీ, కాకపోతే వ్యాపార విషయంలో కానీ కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కూడా మందలించకూడదు. మనం ఓర్పుతో సహనంతో మనం ముందుకెళ్ళినట్లయితే మనము రియల్ ఎస్టేట్లో కానీ వ్యాపారస్తుల్లో కానీ ముందుకు వెళ్ళగలుగుతాము. ఏదైనా విదేశీ విద్యా ఉద్యోగాల్లో కూడా మంచి రాణింపగలదు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో చాలా వరకు అనుకున్న స్థానానికి వెళ్ళడానికి మేషరాశి జాతకులు శుభాశుభ మిశ్రమాలతో యోగించి ఆనందమైన జీవితాన్ని సాధించగలరు. ఈ మేషరాశి జాతకులు ఈ మేషరాశి జాతకులకు చాలా వరకు చెప్పాలంటే తొందరపాటుతనం ఎక్కువగా ఉంటుంది. నేనే అనే అహంకారం కూడా ఉంటుంది. ఆ అహాన్ని తగిలించుకొని నేను చేయగలను అనే ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు ఈ మేషరాశి జాతకులకు విజయప్రాప్తి జరుగుతుంది. అనుకున్నది సాధించగలుగుతారు. మంచి విజయోన్నత స్థానానికి వెళ్ళగలుగుతారు. విదేశీ విద్యా ఉద్యోగాల్లో కూడా ఈ వారంలో ప్రయత్నించిన గృహం కోసం కాస్త ప్రయాణం మనం అనుకున్నది కాస్త సన్నగిల్లుతున్న ఆ లాస్ట్కు మనకు ఆనందాన్ని కల్పించే యోగం కలుగుతుంది. గృహస్థానంలో కానీ గృహాన్ని మనం చేజిక్కించుకోవడానికి చాలా బాగుందని చెప్పొచ్చు. మేషరాశి జాతకులకు కాస్త వాహనాలు జాగ్రత్తగా నడపడం, వాహనాల్లో కాస్త ప్రమాదాలు జరిగే సూచన ఉంది. కాస్త ఆచితూచి ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు బాగుంటుంది. మిత్రులతో కానీ శత్రువులతో కానీ చాలా జాగ్రత్తగా అవలంబించినట్లయితే ఈ వారంలో స్థానానికి ముందుకు వెళ్తారు. మంచి విజయప్రాప్తి జరుగుతుంది. అలానే మేషరాశి జాతకులకు ఈ కర్మలను కూడా తొలగించి మంచి విజయోన్నత స్థానానికి చేరడానికి నవగ్రహాలు ప్రార్థన చేయండి, నవగ్రహాల ప్రదక్షిణలు చేయండి, నవగ్రహ దానాలు ఇవ్వండి. ఈ దానాలు ఇచ్చినందువల్ల
చాలా ఒక విజయప్రదంగా ఉంటుంది. మాస శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేయించినట్లయితే మీ కష్టాలన్నీ కూడా పటాలని పంచలయ్యి మంచి విజయోన్నత స్థానానికి వెళ్తాడు. ఆయన పరమేశ్వరుడు చక్కగా విజయాన్ని అందించగలుగుతారని చెప్పేసి మేషరాశి వారికి చెప్పబడింది. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారు చాలా వరకు కూడా మంచిగానే చెప్పొచ్చు ఈ వారంలో. కాకపోతే శని వక్రిస్తున్నాడు కాబట్టి ఆ జూన్ 30వ తారీఖు నుంచి శని వక్రిస్తున్నాడు. వక్రించినందువల్ల లేనిపోని సమస్యలు వస్తుంటాయి. అలాంటప్పుడు చాలా వరకు కూడా ఈ వృషభ రాశి జాతకులు కూడా చాలా వరకు ఆచితూచి ముందుకు వెళ్ళినట్లయితే చాలా శుభాశుభ విశ్రమాలతో యోగించగలుగుతారు. విద్యార్థులు విద్యార్థినీలు చదువు పట్టుదలతో సాధించగలుగుతారు. చదువులో ఏ ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. దానివల్ల మీకు శుభమే జరుగుతుందా అని అశుభం జరగదు. కాస్త కష్టాన్ని చేజిక్కించుకొని ముందుకు వెళ్ళినట్లయితే విజయాలతో మంచి స్థానాన్ని చేజిక్కించుకుంటారు. అలానే విద్యార్థినీలు కూడా మంచి చదువులో రాణించగలుగుతారు. పరీక్షల్లో కానీ ఏదైనా కూడా ఒక ఉన్నతోన్నత స్థానానికి చేరడానికి ఈ వారంలో చాలా వరకు విజయప్రదంగా ఉంది. మీరు చాలా వరకు ఆచితూచి ముందుకు వెళ్ళినట్లయితే చాలా శుభాశుభ విశ్రమాలతో యోగించగలుగుతారు. సదా మీకు ఏదైనా మిత్రుల ద్వారా కానీ ఏదైనా స్నేహితుల ద్వారా కానీ మీకు మంచి అవకాశాలు జరిగే సూచన ఉంటుంది. విదేశీ విద్యా ఉద్యోగాల్లో మంచి రాణింపగలుగుతారు. మంచి ఆనుకున్న స్థానానికి చేరుతారు. ఆరోగ్య విషయం కంటే కొంచెం జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంగా భయపడాల్సిన అవసరం లేదు. ఏదో చిన్నవి జరుగుతుంటాయి, వాటి గురించి మనం ఆలోచించి భయపడాల్సిన అవసరం లేదు. ఈ వారంలో శుభాశుభ విశ్రమాలతో యోగించి ఆనందమైన జీవితాన్ని సాగిస్తారు. పిల్లల చేత కుటుంబంలో మంచి సుఖ సౌఖ్యాలుంటాయి. మంచి పిల్లల వల్ల మంచి శుభవార్తలు వింటారు. వారు విద్యలో కానీ ఏదైనా కూడా గృహోపకరణాల కోసమై గృహాన్ని తీసుకోవాలన్నా స్థలాన్ని తీసుకోవాలన్నా ఈ వారంలో ప్రయత్నం చేయండి. ప్రయత్నం సఫలీకృతమవుతుంది. చాలా వరకు విజయం జరుగుతుంది. మంచి ఉన్నతోన్నత స్థానానికి చేరగలుగుతారు. విజయప్రాప్తి మీ అంబడే ఉంటుంది. కాకపోతే వృషభ రాశి జాతకులకు కాస్త కొంచెం బద్ధకం ఇవన్నీ ఏర్పడతాయి. ఆ బద్ధకాన్ని వదిలిపెట్టి ఈరోజు కార్యాన్ని ఏది చేయాలనుకున్నావో ఈ రోజే మొదలు పెట్టినట్లయితే నీకు శుభాశుభ మిశ్రమాలతో యోగించగలుగుతారు. వృషభ రాశి జాతకులకు చాలా వరకు కూడా శౌర్యవంతులు సూరవంతులు అని చెప్పొచ్చు. ఈ శౌర్యవంతులు సూరవంతులు ఎలా ఉంటారంటే చాలా వరకు అనుకున్నది నేను సాధించాలనే ప్రయత్నంతో చాలా వరకు పట్టుదల పడుతుంటారు. ఈ పట్టుదలలో చాలా వరకు కూడా వీరు చాలా వరకు సఫలీకృతంగా సాధించగలుగుతారు. కానీ మధ్య మధ్యలో పప్పులో కాలు వేసినట్టుగా కాస్త దానివల్ల కొంచెం విఫలీకృతమైతే దాని గురించి చాలా వరకు ఆలోచన మనోవ్యధన పెట్టుకుంటారు. అవన్నీ వదిలేసి ఈ వారంలో మీరు ప్రయత్నం చేసినట్లయితే చాలా వరకు జాగ్రత్తగా ఉంటుంది. ఫైనాన్స్ విధానంలో కానీ లేకపోతే డబ్బు ఎక్కడన్నా ఇన్వెస్ట్మెంట్ చేయడంలో కూడా కాస్త ఆలోచించి చేసినట్లయితే చాలా వరకు శుభాశుభ మిశ్రమాలతో ఉంటాయి. గృహోపకరణాలు స్థలాలు ఏదన్నా చేసుకోవాలంటే కాస్త ఆచితూచి ముందుకు వెళ్ళండి. మీకు విజయప్రాప్తి జరుగుతుంది. కానీ దాని గురించి ఆలోచన పరంగా చేసినట్లయితే విజయప్రదంగా మీరు మంచి యోజనగా ఉంటారు. మంచి ఉన్నతోన్నత స్థానానికి చేరగలుగుతారు. విజయప్రాప్తి ఉంటుంది. అందుకని ఏలినాటి శని శని వక్రిచ్చినందువల్ల ద్వాదశ రాశుల్లో ప్రతి ఒక్కరికి కూడా లేనిపోని సమస్యలు ఉంటాయి. కానీ ఆ సమస్యలను అధిగమించడానికి మనం ఇష్టదేవతనైనా మన ఏ దేవతని ఆరాధిస్తే మంచిది, ఏ దేవత వల్ల మనకు శుభాలు జరుగుతాయన్నారు. అలాంటి శ్రీమూర్తులు కూడా ఈ వృషభ రాశి శ్రీమూర్తులు కూడా కాస్త ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న స్థానానికి వెళ్ళాలంటే కాస్త కష్టే పని ఉండాలి. ఏదైనా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ గృహంలో కానీ సంసారత్వంలో కూడా భార్యాభర్తల అన్యోన్యత బాగా ఉంటుంది. చక్కగా ఒకరి మాట ఒకరు తీసేయకుండా ఇద్దరి మాటలు ఎవరి కూడా సబలీకృతమై 10 మందికి మీరు ఆదర్శవంతులుగా ఉంటారు. అనుకున్నది విజయాన్ని సాధించడానికి ఎంత ప్రయత్నమైన మీరు చేస్తారు. అనుకున్న దానికి విజయ ప్రాప్తి జరగాలని చెప్పేసి ఎంతో కష్టపడి ముందుకు వెళ్ళగలుగుతారు. అందుకని ఈ వృషభ రాశి జాతకులు కాస్త వాహనాల్లో మంచిగా మీరు ఎక్కువగా విదేశీ ప్రయాణాలు ఉంటాయి. చక్కగా ప్రయాణాల్లో కానీ ఏదైనా కూడా కాస్త ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఏదో అనుకోకుండా ప్రయాణాలు సంకల్పిస్తుంటాయి. శుభకార్యాలకు కానీ ఏదో ఒక విధంగా ప్రయాణాల్లో కాస్త ఆచితూచి ముందుకు వెళ్ళండి. మీరు చాలా వరకు శుభాశుభ మిశ్రమాలతో యోగిస్తారు. ఆనందమైన జీవితాన్ని సాధించగలుగుతారు. మంచి విజయప్రాప్తి ఉంటుంది. అనుకున్న విధంగా ఏది చెయ్యాలన్నా ఏది చూసినా ఆచితూచి ముందుకు వెళ్ళినట్లయితే మీరు శుభాశుభ మిశ్రమాలతో యోగిస్తారు. అనుకున్నది విజయప్రాప్తి జరిగి
ఉన్నతోన్నత స్థానానికి చేరగలుగుతారు. మంచి విజయ ప్రాప్తి జరుగుతుంది. ఏదైనా కూడా మనము ప్రతి ఒక్కటి గ్రహాల్లో కూడా ద్వాదశ రాశుల్లో కూడా వచ్చే ఫలితాలను కూడా పట్టుకొని మనకు గోచారరీత్యా కానీ మన జరుగుతున్న దశలను విదశలను కూడా పట్టుకొని మనము ఏ గ్రహానికి ఎలా ఉంటుందా అని మనం ముందుకు వెళ్ళినట్లయితే భగవంతుడి దయ వల్ల మనకు వచ్చే విపత్కర్యాలు అన్ని కూడా నశించి మనం ఉన్నతోన్నత స్థానానికి చేరగలుగుతాం. అందుకని ఈ వృషభ రాశి జాతకులు చాలా వరకు కూడా పట్టుదల కార్యదీక్ష కలవారు కాబట్టి అనుకున్నది మంచి విజయ ప్రాప్తి జరుగుతుంది. వీరు చేయవలసిన దేవత ఎవరయ్యా అంటే స్వామివారికి ఎక్కువగా ధన్వంతరమూర్తి అంటే విష్ణుమూర్తిని ఎక్కువగా ప్రసాదించిన, విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధన చేసిన, ప్రతి 11 శనివారాలు ఒక తులసి మాలను స్వామివారికి సమర్పించి కాస్త వడపప్పు నైవేద్యం పెట్టినట్లయితే వీరు అనుకున్న కార్యాలను చాలా వరకు విజయప్రాప్తి చేయించగలుగుతారు. మంచి ఉన్నతోన్నత స్థానానికి చేరగలుగుతారు. మంచి విజయప్రాప్తి జరుగుతుంది ఈ వృషభ రాశి జాతకులకు. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి జాతకులకు చాలా వరకు కూడా ఈ వారంలో చాలా వరకు శుభాశుభ మిశ్రమాలతో యోగించి ఉంది. కాకపోతే వీళ్ళది అనుకున్నది ఒక 10 పనులు అనుకుంటే ఒక 4 పనుల వరకే వీరికి విజయం చేయగలుగుతాయి. మిగతా 6 పనులు మాత్రం ఒక బాధతో ఏర్పడుతూ ఉంటుంది. మిథున రాశి జాతకులు చెప్పాలంటే చాలా వరకు తొందరపాటు తరం ఎక్కువగా ఉంటుంది. ఈ తొందరపాటు వల్ల ఏదైనా సాధించాలని పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఆ పట్టుదలతో ముందుకు వెళ్ళాలని చాలా వరకు ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నం వల్ల సఫలీకృతం కాక విఫలీకృతమైతూ ఉంటుంది. లేనిపోని సమస్య వల్ల అనుకున్న స్థానానికి వెళ్ళాలని ప్రయత్నం వల్ల చాలా వరకు వీరు ముందుకు వెళ్తూ ఉండరు. కాకపోతే ఏదైనా కూడా వీరి స్నేహితుల వల్ల కానీ ఏదైనా కూడా కాస్త మనశ్చింతన ఈ వారంలో చాలా వరకు వీరికి గోచరిచ్చే స్థలంగా ఉంది. ఈ గోచరం వల్ల చాలా వరకు కూడా వీరు ఏదైనా కూడా ఆచితూచి ముందుకు వెళ్తుంటారు. ఉద్యోగంలో ప్రశాంతత ఉండదు. లేనిపోని ఆఫీసర్ల చేత కానీ ఏదైనా కూడా కొంచెం మనశ్చింతన ఏర్పడే సూచన ఉంటుంది. వీరు అనుకున్నది స్థానానికి చేరాలంటే ఈ మిథున రాశి జాతకులు చాలా వరకు కూడా ఆచితూచి అడుగు వేసినట్లయితే బాగా ఉంటుంది. విద్యార్థులు విద్యార్థినీలు కూడా కష్టాన్ని సాధించినట్లయితే మంచి రాణింపు సాగలుగుతారు. ఏదో 100% రావాల్సిన వాళ్ళు 50-60% ముందుకు రాగలుగుతారు. కాస్త నిష్ఫలీకృతం కాకుండా సబలీకృతం కాకుండా మధ్యలో వీరు జీవితం సాగుతుంది. విజయానికి ఒక మెట్టు వేయగలుగుతారు. ఏదైనా విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ప్రయత్నించిన ఈ వారంలో కాస్త మందగమనంగా జరుగుతుంది. ఏదైనా గట్టిగా ప్రయత్నం చేసినందువల్ల కాస్త విజయప్రాప్తి జరిగే సూచనలు చాలా వరకు ఉంటాయి. కాకపోతే ఆచితూచి వెళ్ళాలి. వీరికి ఉన్న మిత్రులు కానీ వీరు అంతా కూడా చాలా వరకు అందరితో కలిసిపోవాలని చూస్తారు. కానీ వీరు చాలా వరకు దూరంగా ఉండాలనే ప్రయత్నంలో ఉంటారు. చాలా వరకు వారి దగ్గరికి వెళ్ళాలంటే కాస్త ఆచితూచి ముందుకు వెళ్తూ ఉంటారు. మిత్రులు కూడా వీరికి చాలా దగ్గరగా రావాలంటే చాలా వరకు ఆచితూచి చేస్తారు. దిబ్బవ స్వభావాలు అంటారు. 2 స్వభావాలు. వీరు మంచి ఆలోచన చెయ్యానా మంచిదా కాదా అని చెప్పేసి ఆలోచనతో ఉంటారు. లేనిపోని సమస్యతో వీరు చాలా వరకు వెంటాడుతుంటారు. అనుకున్న స్థానానికి వెళ్ళాలంటే చాలా వరకు విజయప్రాప్తి జరగాలని చెప్పేసి మంచి ఉన్నతోన్నత స్థానానికి చేరాలని చాలా కష్టపడుతుంటారు. కానీ విజయప్రాప్తి జరగదు. అలాంటి విద్యార్థులు విద్యార్థినులు కూడా విదేశీ ఉద్యోగాలు కాస్త ఆటంకాలు ఏర్పడే సూచన ఉంది. కాస్త ఆచితూచి ముందుకు వెళ్ళినట్లయితే చాలా బాగుంటుంది. అలానే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాస్త ఈ సమయంలో చాలా కష్టసాధ్యమనే చెప్పొచ్చు. ఎన్నో కష్టపడి అంతవరకు వెళ్ళేటప్పటికి అది నిష్ఫలీప్రయతమై ఆ ఫలితమంతా కూడా నిష్ప్రయోజనమవుతుంది. నిరాశే ఎదురవుతుంది వీరికి. ఈ కాస్త వరకు కోస్త ప్రయత్నించట్లే చాలా వరకు అనుకున్నది విజయం రాకుండా పోతే చాలా వరకు బాధ అనిపిస్తుంది. ఈ బాధ వల్ల ఏం చేయాలో తెలియని గోచారీత్య ఉంటుంది. కాస్త ఆర్థిక పరంగా కాస్త ఇబ్బందులు కలిగే సూచన ఉంది. వీరి చేతిలో డబ్బులు ఉండకపోవచ్చు. కాకపోతే ఉన్న డబ్బులు ఏదో ఒక విధంగా వెళ్ళిపోతుంటాయి. వీళ్ళు ఫైనాన్స్ విధంగా కానీ రియల్ ఎస్టేట్ విధానంగా కానీ చాలా వరకు ఆలోచన చేసి పరంగా ముందుకు వెళ్తే చాలా వరకు విజయాలతో శుభప్రదాలతో మంచి గోచరిస్తాయి. గోచారీత్య కూడా చాలా బాగా ఉంటుంది. స్త్రీ వరకు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చినా కలిసిపోతారు. కాస్త చికాకు కోపంతో దంపతుల మధ్య లేనిపోని సమస్యలు వస్తుంటాయి. కాస్త ఈ వారంలో కాస్త ఆచితూచి వెళ్ళినట్లయితే చాలా వరకు బాగుంటుంది. గృహోపకరణాలు కొనగలుగుతారు. కష్టం మీద వారు ముందుకు వెళ్ళగలుగుతారు. ఆ విజయాన్ని సాధించగలుగుతారు అని ఈ మిథున రాశి జాతకులకు చెప్పబడుతుంది. ఈ మిథున రాశి జాతకులకు ఆచితూచి ఏ పని చేసినా చాలా వరకు శుభాశుభ మిశ్రమాలతో యోగించి ఆనందమైన జీవితాన్ని సాధించగలుగుతారు. అనుకున్నది విజయప్రాప్తి సాధించగలుగుతారని చెప్పేసి ఈ మిథున రాశి జాతకులకు చెప్పబడింది. మిథున రాశి వారు చేయవలసినది ఏందయ్యా అంటే ఎక్కువగా అమ్మవారిని స్తుతించినట్లయితే, అమ్మవారిని
చక్కగా కుంకుమార్చన గాని, ఎక్కడైనా లక్ష్మీ అమ్మవారికి సంబంధించి ఎక్కడైనా అమ్మవారి కుంకుమార్చన గాని, లేకపోతే దుర్గా హోమం గాని, చండీ హోమం గాని చేయించుకున్నట్లయితే వీరికి జరగబోవు విపత్కార్యాల నుంచి బయటపడి చాలా వరకు శుభాశుభ మిశ్రమాలతో యోగించి ఆనందమైన జీవితాన్ని జరుగుతుంది ఈ మిథున రాశి జాతకులు. మిథున రాశి జాతకులు పట్టిందల్లా బంగారు కావడానికి కాస్త టైం పడుతుంది. కాస్త ఈ శని వక్రించడం వల్ల ఆరోగ్య విషయంగా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఆరోగ్యపరంగా ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు శుభాశుభ మిశ్రమాలతో యోగిస్తారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది, కర్కాటక రాశిలో ఏంటి అని చెప్పేసి చాలా మంది అడుగుతుంటారు. ఈ కర్కాటక రాశి వారు చాలా వరకు కూడా దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కర్కాటక రాశి వారు ఆచితూచి ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి వారికి మనశ్చింతన ఎక్కువగా ఉంటుంది. ఏదో అనుకున్నది సాధిస్తామని అపోహపడతారు. కాకపోతే ఆ అపోహ వల్ల వీళ్ళు ఏదీ సాధించలేకపోతారు. మనశ్చింతన ఎక్కువ ఉంటుంది. కార్యం చేయాలని ఈరోజు సంకల్పం జరుగుతుంది, తెల్లవారేటప్పటికి ఆ కార్యం నిర్వీర్యమైపోతుంది. ఏదైనా కూడా వీరి జీవితంలో అనాలయం సాధించలేకపోతుంటారు. అందుకని ఈ కర్కాటక రాశి వారు ఈ వారంలో చాలా వరకు కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ వివాహంలో కూడా శని రేపు జూన్ 30వ తారీఖు నుంచి వక్రిస్తున్నాడు కాబట్టి కాస్త జాగ్రత్త ఆచితూచి ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. వాహన పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఏది చేసినా ఆచితూచి ముందుకు వెళ్తుండాలి. గృహోపకరణానికి చేయవలసిన కార్యక్రమాలు చేసినట్లయితే విజయకృతమవుతాయి, సఫలీకృతమవుతుంది. స్థిరాస్తులు కానీ చేపట్టవచ్చు. శని వక్రించినందువల్ల వీరికి వివాహం కాని వరులకు చాలా వరకు తొందరగా వివాహమయ్యే సూచన ఉంటుంది. మంచి విజయప్రాప్తి జరుగుతుంది. అనుకున్నది చాలా గోచారీత్య గాని వీరు మంచి విజయోన్నత స్థానానికి చేరగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో మంచి రాణింపు రాలించగలుగుతారు. అనుకున్నది విజయానికి చేకూరుగా చేరుస్తారు. అనుకున్న స్థానానికి వెళ్ళగలుగుతారు. మంచి విజయప్రాప్తి ఉంటుంది. అలానే ఈ కర్కాటక రాశి వారు చాలా వరకు కూడా విద్యార్థినీలు కూడా చాలా వరకు చాలా షార్ప్గా ఉంటారని చెప్పొచ్చు. కాకపోతే వీరు ఒకరు చెప్పింది ఎవరి మాట వినే రకం కాదు. మన ముందు తల ఊపిన తరువాత వారు చేయవలసిన కార్యక్రమం వాళ్ళు చేస్తారు. అనుకున్న విజయానికి వెళ్ళాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ ప్రయత్నాలు విజయకృతం కావాలని సాధన చేస్తారు. కాకపోతే దాంట్లో వీరికి సగం వరకే అవుతాయి. కానీ కర్కాటక రాశి వారు చాలా వరకు కూడా ఆచితూచి ప్రయాణాల్లో కానీ ఎక్కువగా వీరికి అనుకోకుండా ప్రయాణాలు ఏర్పడుతుంటాయి. ఆ ప్రయాణాల్లో అలసట, ఏదో ఇబ్బందులు జరిగే సూచన ఉంటుంది. చాలా వరకు ఆచితూచి ముందుకు వెళ్ళినట్లయితే ప్రయాణాల్లో కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. వాహనాల్లో కానీ ఏదైనా కూడా శ్రీమూర్తులు ఈ కర్కాటక రాశి శ్రీమూర్తులంతా కూడా చాలా సహనం వహించి భర్తతో గాని పిల్లలతో గాని ఉన్నట్లయితే చాలా వరకు ఇంట్లో విభేదాలు రాకుండా ముందుకు వెళ్ళగలుగుతుంది. అనుకున్నది సాధించగలుగుతారు. రియల్ ఎస్టేటు స్థిరాస్తులు కొనాలంటే ఇదే సమయం మంచి యోగం అని చెప్పొచ్చు. ఈ వారంలో కాస్త ప్రయత్నం చేసినట్లయితే దాంట్లో సబలీకృతమవుతుంది. విజయాన్ని చేజిక్కించుకుంటారు. మంచి ఉన్నతోన్నత స్థానానికి వెళ్ళగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారు ఆచితూచి ఏది చేసినా ముందుకు వెళ్ళగలుగుతుంది. భార్యాభర్తల మధ్య కాస్త చిన్న చిన్న చిగాకులు వచ్చే సూచన ఉంది. దాన్ని అధిగమించడానికి కాస్త మీ ఇష్టదైవాన్ని కాస్త పూజ చేసుకున్నట్లయితే చాలా వరకు శుభాశుభ మిశ్రమాలు ఉంటాయి. అలాంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఇంజనీర్లు కానీ మంచి ఉన్నతోన్నత స్థానానికి చేరి మంచి విజయప్రాప్తి జరుగుతుందని చెప్పేసి కర్కాటక రాశి వారు ఆచితూచి ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆచితూచి వెళ్ళినట్లయితే కర్కాటక రాశి వారికి ఈ వారంలో చాలా వరకు శుభాశుభ మిశ్రమాలతో మంచి యోగిస్తుందని చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి జాతకులు చాలా వరకు కూడా ఈ వారంలో చాలా వరకు శుభాశుభ మిశ్రమాలతో చాలా యోగిస్తామని చెప్పొచ్చు. వారు విద్యార్థి దశలో కానీ విద్యార్థులు కూడా మంచి సాధించగలుగుతారు. మంచి విజయోన్నత స్థానానికి చేరగలుగుతారు. ఈ సింహరాశి జాతకులు ఈ వారంలో శుభాశుభ విశ్రమాలతో యోగించగలుగుతారు. అనుకున్నది సాధిస్తారు. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు నశించి ఆరోగ్య విషయంగా కాస్త సంపూర్ణమవుతారు. మంచి విజయప్రదంగా ఉంటుంది. విద్యార్థినులు అనుకున్న విజయానికి ముందుకెళ్ళగలుగుతారు. శుభాశుభ మిశ్రమాలతో యోగించి అనుకున్న స్థానానికి మంచి విజయప్రాప్తి జరుగుతుంది. మంచి ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ రాణింపు రాలగించగలుగుతారు. అనుకున్న విజయానికి సాధించగలుగుతారు. విద్యార్థులు ఏదైనా కూడా పట్టి సాధించాలన్నా అనుకున్నది విజయప్రాప్తి జరగాలన్నా వీరు చాలా వరకు శుభాశుభ మిశ్రమాలతో యోగించాలి. అనుకున్న విజయప్రాప్తి సాధించాలంటే కాస్త గట్టి పట్టుదల వీరిలో ఏర్పడినట్లయితే సాధించగలుగుతారు. ఈ సింహరాశి జాతకులు
సింహరాశి జాతకులు చాలా వరకు కూడా వీరు అనుకున్న విజయానికి పోవాలంటే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కూడా వారిని చిన్న చూపు చూసినట్లయితే వారు సహించలేదు, సింహంలాగా గార్జించగలుగుతారు. అందుకని ఈ సింహరాశి జాతకులు చెప్పాలంటే ఈ జాతకంలోనే రారాజు అని చెప్పొచ్చు. రవి యోగ జాతకులు. రవి అనుకున్న స్థానానికి ఏంటంటే మంచి కోపం ఉంటుంది, మంచి సాధింపు ఉంటుంది, మంచి రాజుకున్న పట్టుదల వీరి దగ్గర శూరత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరినైనా అతన్ని కాస్త కించిచ్చినట్లయితే ఊరుకుండే సూచన ఉండదు. చాలా వరకు శుభాశుభ మిశ్రమాలతో యోగించి ఆనందమైన జీవితాన్ని ముందుకు వెళ్ళగలుగుతారు. అనుకున్నది విజయప్రాప్తి సాగించడానికి ఎన్నో విధాలుగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ప్రయత్నాలు సబలీకృతమవుతాయి. ఏదైనా నూతన వాహనాలు కొనాలన్నా, నూతన వాహనాలను మంచి మంచి రేట్లకు కొనాలన్నా, ఏదైనా వినియోగించాలన్నా వీరి తర్వాతనే వీరి ఉంటుంది. ఏదైనా మొంత కొత్తదనాన్ని కోరుకోగలుగుతారు. ఆ కొత్తదనంలో ఆనందాన్ని సంతృప్తి పడగలుగుతారు. కానీ ఎంతమంది చెప్పినా వీరి మనసుకు నచ్చిందే చేస్తారు. కానీ ఎవరు చెప్పిన మాట వారికి వినయించిన చాలా వరకు తక్కువగా ఉంటుంది. అలానే చాలా వరకు విద్యార్థిని దశలో వీళ్ళ పట్టుదల, వీరికి ఉన్న అహంకారం చేత విద్యలో కాస్త ఆటంకాలు జరిగే సూచన ఉంటుంది. ఆ ఆటంకాల వల్ల వారు ముందుకు వెళ్ళలేకపోతుంటారు. ఏదైనా ఆచితూచి ముందుకు వెళ్ళినట్లయితే వీరు శుభాశుభ మిశ్రమాలతో యోగిస్తారని చెప్పబడుతుంది. అలానే చాలా వరకు కూడా ప్రయత్నం లోపమా లేకపోతే ఏందా అని ఆలోచన చేస్తుంటారు. ఇలా ముందుకు వెళ్ళినట్లయితే తీరా ఆరోగ్య విషయంగా కానీ ఏదైనా కూడా వీరు చేయాలనుకున్నది సాధించగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యతను సాధించగలుగుతారు. మంచి విజయప్రాప్తి జరుగుతుంది. మంచి యోగస్థానంలో ఉంటుంది. వీరు స్థిరాస్తులు కొనాలన్నా, ఏదైనా అమ్మాలన్నా కొనాలన్నా ఈ వారం చాలా యోగంగా ఉంది. మంచి విజయప్రాప్తంగా ఉంటుంది. అనుకున్న విజయస్థానానికి మంచి విజయస్థానం సాధించగలుగుతారు. ఏదైనా కూడా ఈ సింహరాశి జాతకులు ఈ వారంలో చెప్పాలంటే పెట్టిందల్లా బంగారనే చెప్పొచ్చు. ఒక ఉద్యోగాల్లో కానీ, ఏదైనా ఉద్యోగాల్లో బదిలీలు కానీ, ఏదైనా వాళ్ళు అనుకున్న స్థానానికి చేరాలన్నా కానీ ఈ సమయంలో వారు ప్రయత్నాలు చేసినట్లయితే వారి ప్రయత్నాలు సబలీకృతమవుతాయి. మంచి విజయప్రాప్తి ఉంటుంది. మంచి ఉన్నతోన్నత విజయానికి సాధించగలుగుతారని చెప్పబడుతుంది. అలానే వీరు ఉద్యోగాల్లో కానీ ఏదైనా విదేశీ విద్యా ఉద్యోగాల్లో కూడా ప్రయత్నాలు చేస్తే కార్య సఫలీకృతమవుతాయి. మంచి యోగముగా ఉంటుంది. ఆరోగ్య విషయంగా కాస్త జాగ్రత్తగా చూచినట్లయితే ఆరోగ్య విషయంలో కూడా వీరు చాలా వరకు బాగా ఉంటుంది. పాత బకాయిల నుంచి వీరికి రాగలుగుతాయి. కాస్త గట్టి ప్రయత్నం చేస్తే పాత బకాయిలు వీళ్ళకు వసూలయ్యే సూచన ఉంటుంది. రుణ విమోచనాల నుంచి బయటపడగలుగుతారు. మంచి గృహోపకరణాలు, ఏదైనా ఒక గృహానికి సంబంధించిన ప్రయత్నం చేసినట్లయితే వీరికి సబలీకృతమవుతాయి. మంచి విజయోన్నత స్థానం అని చెప్పొచ్చు. వ్యాపారంలో కానీ ఏదైనా రియల్ ఎస్టేట్లో కానీ వీళ్ళు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా వరకు ఈ వారంలో చాలా వరకు శుభాశుభ మిశ్రమాలతో యోగిస్తాయని చెప్పబడుతుంది. సింహరాశి జాతకులకు ఎలా ఉందయ్యా అంటే వీరు చేయవలసిన దైవం ఏంటంటే చాలా వరకు కూడా శివుణ్ణి అర్చించినట్లయితే, శివుడికి కాస్త చేసినట్లయితే చాలా వరకు వీరకు విజయకృతం ఉంటుంది. రోజు సూర్యాస్తమయ సమయంలో ఏదైనా ఒక శివాలయంలో ప్రదోష సమయంలో 11 ప్రదక్షిణాలు చేసి ఒక ధ్వజస్తంభం దగ్గర కాస్త ఆవునేతితో దీపం ముట్టించేసి ఒక బెల్లం నైవేద్యం పెట్టి వచ్చినట్లయితే వీరు అనుకున్న స్థానానికి చేరగలుగుతారు. మంచి వీరికి శత్రువులు పోయి మిత్రులు అవుతారు. వీరికి ఉండే మిత్రత్వం కూడా చాలా తక్కువగా ఉంటుంది. వీరు ప్రయత్నం చేసినంత వల్ల చాలా వరకు యోగంగా జరుగుతుంది. ఈ వారంలో గోచార రీత్యా వీరికి చాలా బాగుందనే చెప్పొచ్చు. తదుపరి రాశి కన్యారాశి. ఈ కన్యారాశి జాతకులు చాలా వరకు కూడా ఈ సంవత్సరంలో చెప్పాలంటే వీరు విజయాన్ని సాధించగలుగుతారు. ఈ వారంలో వీరికి గోచారరీత్యా కానీ ఏదైనా కూడా చాలా వరకు బాగా ఉంటుంది. ఈ కన్యారాశి జాతకులు ఆచితూచి అడుగు పెట్టవలేను. కాస్త జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. అంత నాకు బాగుంది ఈ వారంలో అనే ఆలోచన కాదు. ఏదైనా ఆలోచించి ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు బాగా ఉంటుంది. అనుకున్నది విజయోన్నత స్థానానికి చేరగలుగుతారు. మంచి విజయప్రాప్తి ఉంటుంది. విద్యార్థినీలు కూడా చాలా వరకు కష్టపడితే కష్టే ఫలి చాలా వరకు పరీక్షల్లో కానీ చేరే వరకు ఉత్తీర్ణత సాధించగలుగుతారు. అనుకున్న స్థానానికి వీరు వెళ్ళగలుగుతారు. డాక్టర్స్ కానీ, ఇంజనీరింగ్ కానీ ఏదైనా కూడా కాస్త ఏదైనా చేసే వాళ్ళల్లో వృత్తి ఉద్యోగాల్లో డిగ్రీలు కానీ ఏదైనా సాధించాలంటే ఈ వారంలో మీరు ప్రయత్నాలు చేయండి. చాలా వరకు సబలీకృతమవుతుంది. కార్యదీక్ష ఈ వారంలో మీకు ఏర్పడుతుంది. ఆ కార్యదీక్ష వల్ల ఏదైనా చెయ్యాలని ఒక పట్టుదల ఏర్పడుతుంది. ఆ పట్టుదలతో ముందుకు వెళ్ళగలుగుతారు.
సాధించగలుగుతారు. కాస్త స్త్రీమూర్తులు కూడా ఆరోగ్య విషయంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యాన్ని ఆచితూచి పెట్టినట్టయితే చాలా వరకు బాగా ఉంటుంది. స్త్రీమూర్తులు చాలా వరకు కూడా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సంశయాలు వస్తుంటాయి. ఆ సంశయాలను అధిగమించి మీ అన్యోన్యత వల్ల, మీ సంసారం వల్ల మీ పిల్లలు ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఆ ఇల్లు సుభిక్షంగా ఉండాలి. అందుకని మీరు కాస్త సహనం వధించినట్లయితే ఈ కన్యారాశి జాతక స్త్రీమూర్తులు కాస్త ఆవేశం ఎక్కువగా వస్తుంది. ఆ ఆవేశాన్ని కాస్త అధిగమించుకొని కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే ముందుకు వెళ్ళగలుగుతారు. అనుకున్న విజయ ప్రాప్తి జరుగుతుంది. మంచి ఉన్నతోన్నత విజయ ప్రాప్తి జరిగి మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యాలతో తొలదూగుతూ మంచి విజయ ప్రాప్తి జరుగుతుంది ఈ కన్యారాశి జాతకులు. కన్యారాశి జాతకులు రియల్ ఎస్టేట్లో కానీ గృహానికి సంబంధించిన కార్యక్రమాలు మొదలుపెట్టినా కాస్త వీరికి బదిలీలు ఎక్కువగా ఉంటాయి. ఈ బదిలీలు కూడా మంచి యోగ స్థానానికి వెళ్ళగలుగుతారు. మంచి ఈ వారంలో అనుకున్నది ఏదైనా సాధించాలనుకుంటే కాస్త మీ ఆఫీసర్ల చేత కానీ ఏదైనా కూడా మీరు అనుకున్న స్థానానికి వెళ్ళాలని చెప్పేసి మీరు అక్కడ వెళ్ళినట్లయితే మీకు విజయప్రాప్తి జరుగుతుంది. మీ అనుకున్న స్థానానికి మీరు రాగలుగుతారు. మంచి విజయంగా ఉంటుంది. ఆచితూచి అడుగు వేసినట్లయితే చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్లో కానీ ఏదైనా ఫైనాన్స్ విధానంలో కానీ కాస్త డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసినా కాస్త మీకు కలిసి వచ్చే సూచన ఉంటుంది. మంచి విజయ ప్రాప్తి జరుగుతుంది. ఈ కన్యారాశి జాతకులు చాలా వరకు కూడా ఎక్కువగా శ్రీశైల దర్శనం చేసుకున్నట్లయితే వారి కష్టాలన్నీ కూడా నెరవేరుతాయి. అక్కడ ఆరామ వీరభద్రుడు అని ఉంటాడు. ఆరామ వీరభద్రుడి దగ్గర 108 నిమ్మకాయలు వేసి ప్రదక్షిణ చేసినట్లయితే మీరు అనుకున్న కోరికను ఆ భగవంతుడు ఆరామ వీరభద్రుడు మీకు నెరవేర్చి మీకు సఫలీకృతం చేస్తాడు. ఆ రక్షకుడైన ఆ వీరభద్రుడు మీకు మీ జీవితాన్ని ముందుకు వెళ్ళడానికి చాలా వరకు చేస్తుంటారు. ఎక్కువగా వీరు లలితా సహస్రనామం సాయంత్ర సమయంలో పారాయణం చేసినట్లయితే శ్రీమూర్తులు గాని పురుషులు గాని ఎక్కువగా లలితా సహస్రనామం పారాయణం చేసినట్లయితే విజయ ప్రాప్తి జరుగుతుంది. అలానే శ్రీశైల దర్శనం చేసి చక్కగా అమ్మవారికి భ్రమరాంబాదేవికి కుంకుమార్చన చేయించండి. ఈ కన్యారాశి వారికి యోగం అని చెప్పొచ్చు. తరువాత తులారాశి. ఈ తులారాశి జాతకులకు ఈ వారంలో చాలా వరకు శుభాశుభ మిశ్రమాలతో యోగించగలుగుతారు. అనుకున్నది విజయాన్ని సాధించగలుగుతారు. మొన్నటిదాకా పోయిన వారంలో చికాకులు చింతనలతో ఉన్న ఈ వారంలో కాస్త కొంచెం వరకు కుదలి పడతాయి. కాస్త గొప్పగా ఉంది అని చెప్పడానికి కాస్త అధిగమించి కాస్త జీవితంలో ప్రశాంతత ఏర్పడుతుంది. విద్యార్థినీలు చాలా వరకు అనుకున్న విజయస్థానానికి వెళ్ళగలుగుతారు. మంచి విజయ ప్రాప్తి జరుగుతుంది. మంచి యోగ స్థానం అని చెప్పొచ్చు. కాకపోతే కష్టాన్ని పడాలి. కష్టానికి ఫలితాన్ని సాధించగలుగుతారు. మంచి విజయ ప్రాప్తి ఉంటుంది. అందుకని ఈ రాశి జాతకులు చాలా వరకు తులారాశి జాతకులకు చాలా పట్టుదల కార్యదీక్ష ఉంటుంది. ఈ పట్టుదల కార్యదీక్ష వల్ల చాలా వరకు అధిగమిస్తారు. ఏదైనా శ్రమ నుంచి బయటపడగలుగుతారు. మంచి విజయానికి మెట్టు అవుతుంది. విద్యార్థినీలు చాలా వరకు శుభాశుభ మిశ్రమాలతో యోగించి ఆనందమైన జీవితాన్ని సాధించగలుగుతారు. మంచి ఉన్నత శిఖరాన్ని అధిగమించగలుగుతారు ఈ తులారాశి జాతకులు. చెప్పాలంటే ఆరోగ్య విషయంగా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ ఉదర సంబంధించింది కానీ హార్ట్ సంబంధించింది కానీ చాలా జాగ్రత్త. ఈ వారంలో చాలా వరకు ఆచితూచి ముందుకు వెళ్ళాలి. కాస్త డాక్టర్ను సంప్రదించండి. ఏదైనా అశ్రద్ధ చేయొద్దు. ఆరోగ్యం గురించి కాస్త ఆచితూచి ఉద్యోగాల్లో పెద్దల మీకన్నా అధికారుల వల్ల మీకు కాస్త చిన్న మాట పట్టింపులు వచ్చే సూచన ఉంది. కాస్త అది అధిగమించి కాస్త మీ దగ్గరలో మీ నోరును అదుపులో పెట్టుకొని ముందుకు వెళ్ళినట్టయితే చాలా వరకు శుభాశుభ మిశ్రమాలతో యోగిస్తారు. మంచి ఆనందమైన జీవితాన్ని సాధించగలుగుతారు. అలానే విద్యార్థులు కూడా ఏదైనా విదేశీ ఉద్యోగాలు కాస్త వాయిదా వేసి కొంత తర్వాత చేసుకున్నట్లయితే ఈ వారంలో కాస్త అంత అనుకూలంగా అని చెప్పడానికి లేదు. ఎక్కువగా వీరికి వచ్చే ఆవేశము, వీరికి వచ్చే తొందరపాటు వల్ల కాస్త వరకు కోల్పోతూ ఉంటారు. ఆ కోల్పోతున్న స్థానాన్ని చూసి చాలా వరకు బాధపడద్దు. మీకు విజయాలు జరగడానికి మంచి ఉన్నతోన్నత విజయ ప్రాప్తి జరగడానికి కాస్త ఆచితూచి ముందుకు వెళ్ళినట్టయితే శుభాశుభ మిశ్రమాలతో మంచి యోగిస్తారు. అలానే చెప్పాలంటే ఈ వారంలో ఫైనాన్స్ విధానంగా కానీ రియల్ ఎస్టేట్ విధానంగా కానీ గృహ సంబంధించిన విషయాలు కూడా కాస్త ఆచితూచి ఈ వారంలో కాస్త వాటి ప్రయత్నాన్ని కొంచెం విరమించుకుంటే చాలా వరకు బాగా ఉంటుంది. కొంచెం మీరు ప్రయత్నం చేస్తూ ఆచితూచి ముందుకు వెళ్ళినట్లయితే అవి కూడా సబలీకృతమవుతాయి. మంచి విజయప్రదం జరుగుతాయి. అందుకనే ఈ తులారాశి జాతకులు ఎక్కువగా చాలా వరకు కూడా నవగ్రహ ఆరాధన చెయ్యాలి. ఎక్కువ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కానీ హనుమంతుడి వడబాలన స్తోత్రం చేయడం కానీ ఇలా చేసినట్లయితే
చాలా వరకు శుభాశుభ మిశ్రమాలతో యోగించి మంచి యోగస్థానంలో మంచి విజయప్రాప్తి జరుగుతుంది. అనుకున్నది సాధించడానికి చాలా వరకు ముందుకు వెళ్తారు. అనుకున్న విజయాన్ని చేజిక్కించుకుంటారు. విజయప్రాప్తి జరుగుతుంది. ఈ రాశి జాతకులు చెప్పాలంటే తులారాశి జాతకులు మంచి యోగవస్తులు. ఏదైనా కార్యశీలతను అధిగమించగలుగుతారు. కాస్త వీరు అధికారుల చేత మాట పట్టింపులు లేకుండా కాస్త తల వంచి వెళ్ళినట్లయితే వీరికి విజయం దగ్గరికి చేకూరుతుంది. ఈ వారంలో కాస్త రియల్ ఎస్టేట్ విషయంలో కానీ, గృహోపకరణాల గురించి కానీ, కాస్త పెట్టుబడి విషయాల్లో కాస్త ఆచిచూచి ముందుకు వెళ్ళినట్లయితే ఈ తులారాశి జాతకులకు చాలా వరకు శుభాశుభ విశ్రమాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఈ తులారాశి జాతకులు చాలా వరకు కూడా ఆంజనేయ స్వామికి వడమాల వేయడం కానీ, ఆంజనేయ స్వామికి అప్పాలు నైవేద్యం పెంచడం వల్ల చాలా వరకు శుభాశుభ మిశ్రమాలు ఉంటాయని చెప్పబోతుంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి జాతకులు చెప్పాలంటే మేమే అనే అహం వీరి దగ్గర ఉంటుంది. ఆ అహంత్వాన్ని వదిలినట్లయితే ఈ వారంలో చాలా వరకు బాగా ఉంటుంది. చాలా వరకు కూడా ఆరోగ్య విషయంలో కూడా కాస్త ముందుకు వెళ్ళగలుగుతారు. మంచి సబలీకృతమవుతుంది. అనుకున్నది దీక్ష కార్యాన్ని సాధించగలుగుతారు. మంచి విజయప్రాప్తి జరుగుతుంది. మంచి విజయోన్నత స్థానానికి చేరడానికి ఈ వృశ్చిక రాశి జాతకులు చాలా వరకు ఆచితూచి ముందుకు వెళ్ళాలి. కాకపోతే వీరు ఏదైనా కార్యాన్ని నేను సాధించగలన్న ఒక పట్టుదల వీరి దగ్గర ఉంటుంది. ఆ పట్టుదలతో ఎంత దూరానికైనా వెళ్ళగలుగుతారు. ఆ పట్టుదల వీరిని విజయప్రాప్తి చెందడానికి చాలా వరకు శుభాశుభ మిశ్రమాలతో యోగించగలుగుతుంది. విద్యార్థినీలు కూడా చాలా వరకు కూడా మంచి ముందుకు వెళ్ళగలుగుతారు. కాకపోతే పప్పులో కాలేసినట్టు అప్పుడప్పుడు నేను అనే అహంచేత ఆ కార్యక్రమంలో కాస్త అడుగు వేస్తుంటారు. కాస్త విద్యలో కాస్త తొందరపాటు వల్ల కొంచెం తగ్గుతాయి మార్కులు. కాస్త ముందుకు వీళ్ళు ఆచితూచి ముందుకు వెళ్ళినట్లయితే విద్యలో కానీ, పరీక్షల్లో కానీ మంచి విజయప్రాప్తి జరుగుతుంది. అలానే భార్య శ్రీమూర్తులు ఎలా ఉంటారంటే కాస్త కార్యశీక్షలతో ఉంటారు. ఏదైనా వీరికి కోపం వచ్చిందంటే అంతవరకు వదలదు. కార్య సాధన అయ్యేదాకా వీరి దగ్గర పట్టుదల ఒక విక్రమార్కులేనని చెప్పొచ్చు. పట్టుదలతో సాధించగలుగుతారు. అది సబలీకృతం ఏదైతే అది కష్టమా నష్టమా అని ఆలోచిస్తారు. ఏదైనా ముందుకు వెళ్ళాలన్న ప్రోద్బలం వీరి దగ్గర చాలా వరకు ఉంటుంది. ఆ ప్రోద్బలంతో ముందుకు వెళ్ళి విజయోన్నత స్థానానికి చేరగలుగుతారు. మంచి విజయప్రాప్తి ఉంటుంది. మంచి అనుకున్నది మంచి విజయాన్న స్థానానికి చేరగలుగుతారని చెప్పబడుతుంది. అలానే ఈ వృశ్చిక రాశి జాతకులు విదేశీ ఉద్యోగాల్లో కాస్త ప్రయత్నం కాస్త మందతంగా ఉంటుంది. కాస్త ఆలోచించి ముందుకు వెళ్ళండి. విజయప్రదంగా ఉంటుంది. అనుకున్నది ముందుకు వెళ్ళడానికి అనేక విధాలుగా వీరు ప్రయత్నం చేసినా శుభాకృతమవుతుంది. అలానే రియల్ ఎస్టేటు విద్యార్థులు వ్యాపారస్తులు చాలా వరకు బాగానే ఉండొచ్చు అని చెప్పొచ్చు. కాస్త ఆచిచూచి అడుగు పెట్టినా కాస్త ధన వ్యయం కాస్త పెట్టినా ఈ వారంలో ఎవరైనా పెట్టినట్లయితే చాలా వరకు సబలీకృతమవుతుంది. కాస్త గృహోపకరణాల గురించి కాస్త మంచిగా ఆలోచించి చేసినట్లయితే చాలా వరకు విజయాలు మీ చేరుతాయి. మీరు అనుకున్న విజయప్రాప్తి జరిగి మంచి ఉన్నతోన్నత స్థానానికి చేరగలుగుతారు. అనుకున్నది ఏదైనా ముందుకు వెళ్ళాలంటే భగవంతుడు దయ ఉండాలి. భగవంతుడు అనుగ్రహం ఉండాలి. భగవంతుడు మనకు చాలా వరకు సహాయ సహకారాలు చేసినట్లయితే చాలా వరకు శుభాశుభ విశ్రమాలతో యోగించగలుగుతాము. ఆనందమైన జీవితాన్ని మనం అందుకోగలుగుతాం. అందుకనే ఏదైనా విద్యార్థినీలు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ ఆరోగ్య విధంగా కాస్త ముందుకు వెళ్ళి అందుకున్నది మంచి విజయప్రాప్తి జరగాలని ఆ సర్వేశ్వరుని వేడుకుంటూ అన్ని విధాల మంచి ఆరోగ్యంలో కానీ, ఐశ్వర్యంలో కానీ మంచి విజయప్రాప్తి జరగాలని కోరుకుంటుండాలి. అందుకని కాస్త ఈ వృశ్చిక రాశి జాతకులు చాలా వరకు నవగ్రహాల్లో శనికి ఎక్కువగా ఆరాధన చేసిన, శనికి తైలాభిషేకం చేసిన, శనికి దానం చేసిన ఈ వారంలో చాలా వరకు శుభాశుభ మిశ్రమాలతో యోగించి మంచి విజయప్రాప్తి జరుగుతుంది. ఆనందమైన జీవితం జరుగుతుంది వృశ్చిక రాశి జాతకులు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారు చాలా వరకు కూడా అనుకున్న దానికి సాధించాలనే పట్టుదల ఉంటుంది. ఆ పట్టుదల వీరి దగ్గర సకలీకృతమే ఉంటుంది. అనుకున్న విజయాన్ని సాధించాలంటే ఎన్నో కష్టాలు పడాలి. ఆ కష్టాలను విజయప్రాప్తి జరగడానికి ఎన్నో విధాలుగా వీరు కష్టపడతారు. ఆ కష్టానికి ఫలితం మాత్రం చాలా తక్కువగానే ఉంటుంది. చాలా వరకు ఆచిచూచి ముందుకు వెళ్తారు. ఆచిచూచి ముందుకు వెళ్ళినట్లయితే విజయప్రాప్తితో విజయాన్ని సాధించగలుగుతారు. కాస్త వీరి కష్టే ఫలి. ఈ ధనుస్సు రాశి వారికి కష్టే ఫలి అన్నట్టు ఇది ఏదైనా సాధించాలి ఉండాలి అనుకుంటే దానికి వీరు కష్టపడాలి. కష్టపడితే ముందుకు వెళుతారు. అలానే విద్యార్థినీలు కూడా చాలా వరకు శుభాశుభ మిశ్రమాలతో యోగించి మంచి
ఆనందమైన జీవితానికి వెళ్ళడానికి అనేక విధాలైన ఇష్టపడతారు. వీరు చెప్పాలంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ ధనస్సు రాశి జాతకులు కష్టపరులు అని చెప్పొచ్చు. కష్టానికి చాలా వరకు కూడా విజయాన్ని సాధించగలే మనస్తత్వం వీరి దగ్గర ఉంటుంది. ఈ ధనస్సు రాశి జాతకులు చాలా వరకు కూడా దాతృత్వం ఎక్కువగా ఉంటుంది, దానశీలత ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చేయాలన్నాక పాపభీతి కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. అందుకని ఏదైనా ఈ ధనస్సు రాశులు సూటిగా గమనించగలుగుతారు, చేయగలుగుతారు. కాస్త వీరు చేసే ఉద్యోగాల్లో కూడా బదిలీలు ఉంటాయి. కాస్త మార్పుల చేత కాస్త బాధపడాల్సి వస్తుంది. వారు అనుకున్న దానికి ఒకటైతే వచ్చేది ఒకటి జరుగుతుంది. దీనివల్ల మనస్సును బాధ పెట్టే సూచన ఉంటుంది. విద్యార్థులు కూడా ఎంతో 100% చదివినట్లయితే వీరికి 70% వరకే వీరికి అదే ఫలితం వచ్చే సూచన ఉంటుంది. కాస్త ఈ ధనుస్సు రాశి జాతకులు చాలా వరకు యోగించి చేసినట్లయితే శుభాశుభ విశ్రమాలతో మంచి యోగించగలుగుతారు. ఎక్కువగా విజయప్రాప్తి జరుగుతుంది. అలానే శ్రీమూర్తులు కూడా ఈ ధనుస్సు రాశి శ్రీమూర్తులు చాలా వరకు తొందరపాటు వల్ల లేనిపోని కొన్ని మంచి విజయావకాశాలు చేజేర్చుకుంటారు. లేనిపోని సమస్యలు వీరిని వెంటాడుతుంటాయి. అనుకున్న స్థానానికి వెళ్ళాలంటే వీరికి చాలా వరకు ఆరోగ్య విషయంగా వీరికి చాలా వరకు ఇబ్బందులు కలిగే సూచన ఉంది. ఆ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి విజయానికి సాధించాలంటే కాస్త పట్టుదల కృషి ఉన్నట్లయితే వీరు మంచి ఉద్యోగ స్థానానికి చేరుతారు. అలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ అలాంటి చాలా వరకు కూడా గృహోపకరణాలకు సంబంధించిన ఏదైనా కూడా వీరికి విజయప్రాప్తి ఉంటుంది. వీరు ఏది చేసినా పట్టినా వీరికి పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది. అనుకున్నది సాధించడానికి చాలా వరకు శుభాశుభాలు పట్టిదలిచినట్లయితే వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. కాస్త కష్టపడాలి. కష్టాన్ని సాధించినట్లయితే ముందుకు వెళ్ళగలుగుతారు. విజయప్రాప్తి జరుగుతుంది. అందుకని ఈ రాశి జాతకులు చాలా వరకు కూడా కష్టపరులు అని చెప్పొచ్చు. వీరు జీవితం మొత్తం కూడా వీరి కష్టం మీదనే పైకొలుగుతారు. ఎవరన్నిచ్చిన కష్టాన్ని కూడా వీరు చేజిక్కించుకోలేరు. వచ్చిన అపాకృతంగా వచ్చిన డబ్బులు కూడా వీరి దగ్గర నిలవు. వీరు సంపాదించిన డబ్బులు మాత్రమే వీరి జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు. అలాంటి విద్యార్థులు కూడా మంచి చదువు సాధించగలుగుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ ఇంజనీర్లు కానీ ఏదైనా కూడా అనుకున్నది కాస్త ఆచి తూచి ముందుకు వెళ్ళినట్లయితే ఈ ధనుస్సు రాశి జాతకులు చాలా వరకు గోచార రీత్యా శని వక్రిస్తున్నాడు కాబట్టి కాస్త ఆలోచన పరంగా ఆచరించే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చాలా వరకు శుభాశుభ మిశ్రమాలతో ఉంటుందని చెప్పేసి ఈ ధనుస్సు రాశి వారికి చెప్పబడింది. ఈ ధనుస్సు రాశి వారు చేయవలసినది పూజలు ఏంటయ్యా అంటే ఎక్కువగా నవగ్రహారాధన చెయ్యాలి. ఎక్కువగా మేధా దక్షిణామూర్తిని స్తుతించినట్లయితే విద్యార్థులు మంచి రాణించగలుగుతారు. యోగ స్థానానికి వెళ్ళగలుగుతారు. మంచి విజయోన్నత స్థానానికి వెళ్ళగలుగుతారు. ఎక్కువగా అలచందలు వీరు దానం ఇచ్చినట్లయితే ఈ వారంలో చాలా వరకు గురువు కోపాకుషం తగ్గి మీకు విజయ ఫలితాలు జరుగుతాయి. మంచి విజయాన్నత స్థానానికి వెళ్ళగలుగుతారని చెప్పేసి గురువును పూజించిన ఈ వారంలో చాలా వరకు శుభాశుభ మిశ్రమాలతో యోగిస్తారు. అలానే ఎక్కువగా ఆయన నీలకంఠేశ్వరుడు అంటే శివుణ్ణి ఎక్కువగా పూజించినందువల్ల ఎక్కువగా వరకు చాలా వరకు శుభాశుభ మిశ్రమాలతో యోగిస్తారు. మంచి విజయప్రాప్తి జరుగుతుంది. అనుకున్నది విజయాన్ని సాధించగలుగుతారు. మంచి విజయప్రాప్తి జరుగుతుంది. తరువాత మకర రాశి. ఈ మకర రాశి జాతకులకు ఆచితూచి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం అనుకున్నట్లే ఉన్నట్టే ఉండి రాత్రికి ఏమైతుందో తెలియదు. అలాంటి సమస్యలు వెంబడిచ్చే సూచన ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండాలి. మోకాలకు సంబంధించినది కానీ నరాలకు సంబంధించినది కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే చదువులో కానీ విద్యార్థినీలు కూడా చాలా విజయప్రదంగా ఉంటుంది. శ్రీమూర్తులు కూడా మంచి ఆరోగ్య విషయంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. నరాలకు సంబంధించినది కాస్త ఎముకలకు సంబంధించిన బాధలు కలిగే సూచన ఉంటుంది. చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. ఆచి తూచి ముందుకు అడుగు వేసినట్లయితే వీళ్ళు విజయప్రాప్తి జరుగుతుంది. మంచి అనుకున్న విజయానికి చేజాగలుగుతారు. మంచి విజయోత్పత్తి జరుగుతుంది. కాకపోతే విదేశీ విద్యా ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ మంచి రాణించగలుగుతారు. మంచి విజయోన్నత స్థానానికి చేరగలుగుతారు. ఈ మకర రాశి జాతకులు రేపు 30వ తారీఖు నుంచి శని వక్రిస్తున్నాడు కాబట్టి కాస్త ఆరోగ్య విషయంగా జాగ్రత్త పడాలి. ఏదైనా నువ్వు చేస్తున్న ఉద్యోగంలో స్థాన మార్పులు రావచ్చు. ఆ ఉద్యోగం పర్మనెంట్ గా వెళ్ళిపోవచ్చు. కాకపోతే కాస్త జాగ్రత్తగా ఆచి తూచి నీ నోరును కాస్త ఆలోచన పరంగా పెట్టుకున్నట్లయితే చాలా వరకు మంచిగా ఉంటుంది. ఈ మకర రాశి జాతకులు చాలా వరకు చాలా షార్ప్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైనా కూడా ముందు వచ్చే సమయాన్ని ముందు వచ్చే విపత్తును వారు ముందుగానే గ్రహించగలుగుతారు. ఆ గ్రహించడం వల్ల లేనిపోని సమస్యల నుంచి బయటపడి మంచి విజయాన్న స్థానానికి చేరగలుగుతారు. ఈ రాశి వారి జాతకులు
ఎక్కువగా స్వామివారిని ఎక్కువ చేయాలంటే ఎక్కువగా శ్రీకాళహస్తికి వెళ్ళి చక్కగా రాహు కేతువులకు సంబంధించిన పూజలు చేయించడం, ఎక్కువ శనికి సంబంధించిన తైలాభిషేకాలు చేయించడం, కాస్త మినుములు కానీ నువ్వులు కానీ కాస్త ఉలవలు కానీ దానం చేసినట్లయితే ఈ రాశి జాతకులకు కాస్త యోగంగా ఉంటుంది. కాళహస్తీశ్వరుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే జ్ఞాన ప్రసూనాంబ సహిత కాళహస్తీశ్వరుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకున్నట్లయితే చక్కగా మీకు విజయప్రదంగా ఉంటుంది. మంచి యోగిస్తారు, మంచి ఉన్నతోన్నత స్థానానికి చేరగలుగుతారని చెప్పేసి ఈ మకర రాశి జాతకులు చెప్పబడింది. తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వారు చాలా వరకు యోగదాయకమనే చెప్పొచ్చు. ఈ వారంలో అనుకున్న పనులు సాధించడానికి చాలా వరకు ముందుకు వెళ్తారు. కాకపోతే వీళ్ళ దగ్గర ఏంటంటే అతి ఆవేశం, ఏదైనా కూడా ముందు నేను చేయగలుగుతానని చెప్పేసి ముందు వెళ్తారు. దానివల్ల ఇబ్బందులు కలిగే సూచనలు. కొన్ని చోట్ల విజయాన్ని సాధించగలుగుతారు, కొన్ని చోట్ల అపజయంతో బాధపడుతుంటారు. ఈ అపజయం వచ్చిందంటే వీరు చాలా వరకు సహించలేరు. ఎవరు? ఈ కుంభరాశి వారికి. ఈ కుంభరాశి కూడా శని జాతకురాలే కాబట్టి, శని వక్రిస్తున్నాడు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి, మనశ్చింతన పరంగా జాగ్రత్త ఉండాలి. నువ్వు చేసే ఉద్యోగంలో బాసుల వల్ల, నీకన్నా పెద్ద అధికారుల వల్ల మాటలు పడే సూచన ఉంది. చాలా వరకు ఆచితూచి ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు ముందుకు వెళ్తావు, విజయాన్ని సాధించగలుగుతారు. ఉన్నతోన్నత విజయ ప్రాప్తి జరుగుతుంది. విద్యార్థినీలు కూడా చాలా వరకు కష్టాల్లో కూడా చదువు అధిగమించగలుగుతారు, మంచి మార్కులు సాధించగలుగుతారు. కాకపోతే వీరు ఏదైతే అనుకుంటారో అది విరుద్ధంగానే జరుగుతుంది. పరీక్షల్లో కూడా వీరు ఎంతవరకు చదువుకుంటారో ఆ పరీక్షకు విరుద్ధంగానే వీరికి వస్తుంటాయి. కానీ వాటిని అటు ఇటు చూసైనా వాటిని అధిగమించగలుగుతారు మంచి మార్కుల చేత. కాకపోతే 100 మార్కులు వచ్చే చోట 60 మార్కులతో మీ జీవితం ఆగిపోతుంది. అక్కడికి చాలా వరకు కూడా ప్రయత్న కార్యం వల్ల ఈ కుంభరాశి జాతకులు చాలా వరకు విజయప్రదమనే చెప్పొచ్చు. కుంభరాశి జాతకులు చెప్పాలంటే ఏదైనా కూడా పట్టిందల్లా బంగారు లాగా చేయాలనే చూస్తారు, కానీ ఏది నిర్వీర్యమైతుంటుంది. ఈరోజు ఉదయం రాత్రి వరకు ఉన్న పట్టుదల తెల్లవారేటప్పటికి అది నిర్వీర్యమైపోతుంది. చేద్దాములే ఉందాములే అనే ప్రశ్న వీరి దగ్గర చాలా రోజుల నుంచి కూడా వెంటాడుతుంది. కాస్త అది పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళినట్లయితే విజయప్రాప్తి మీ అందే ఉంటుంది. అనుకున్న స్థానానికి వెళ్ళగలుగుతారు. మంచి విజయంగా జీవితం ముందుకు వెళ్ళగలుగుతుంది. అలానే ఈ రాశి జాతకులు విద్యార్థినులు కూడా చాలా విజయం సాధించగలుగుతారు. కాకపోతే ఉద్యోగాల్లో బదిలీలుంటాయి. అనుకున్న స్థానానికి ముందుకు వెళ్ళగలుగుతారు. మంచి విజయ ప్రాప్తి జరుగుతుంది. మంచి అనుకున్న యోగ స్థానంలో ఏదైనా మనం సంప్రాప్తించాలంటే మనం కష్టాన్ని అధిగమించినట్లయితే మనం సుఖాన్ని చేరుగలుగుతాము. అందుకని చాలా వరకు కూడా ఆచితూచి ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు బాగుంటుంది. రియల్ ఎస్టేట్ జాతకులు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, ఏదైనా గృహోపకరణాలు కొనాలన్నా అమ్మాలన్నా కాస్త ఆచితూచి వెళ్ళండి. కాస్త వరకు మీకు విజయప్రదంగా ఉందనే చెప్పొచ్చు. ఏదైనా కూడా ఈ జాతకులు అనుకున్న స్థానానికి వెళ్ళాలని చెప్పి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఈ పట్టుదల కార్యశీలత వల్ల వీళ్ళు విజయాన్నత స్థానానికి చేరగలుగుతారు. ఈ కుంభరాశి జాతకులు ఎక్కువగా బగలాముఖి అమ్మవారిని ప్రార్థన చేసినా, బగలాముఖి వారి అమ్మవారి హోమం చేసినా, ఏదైనా వీరు చక్కగా ఈ రాశి జాతకులు చాలా వరకు కూడా రాశి జాతకులు శనికి తగ్గట్టు తిలతైలాభిషేకం చేయించి నువ్వులు కేజంబావు నువ్వులు దానం చేసి ఉలవల కేజంబావు దానం చేసినట్లయితే చాలా వరకు మీరు శుభాశుభ మిశ్రమాలతో యోగించగలుగుతారు. ఎక్కువగా నవగ్రహ ప్రదక్షిణ చేయండి. వీలున్నంత వరకు 9 ప్రదక్షిణాలు చేయండి. చేతనైతే 108 ప్రదక్షిణాలు చేయండి. కర్మ విముచ్యతైతుంది. చాలా వరకు ముందుకు వెళ్ళగలుగుతారు. అలానే ఈ జాతకులు చాలా వరకు చెప్పాలంటే సుఖవంత జాతకులు అని చెప్పాలంటే. అందుకని ఈ కుంభరాశి జాతకులు ఏదైనా కూడా చిన్న సూక్ష్మంతోనే ఏదొచ్చినా కూడా దూరంతోనే వెళ్ళిపోతుంది. కాస్త చూచి ముందుకు వెళ్ళినట్టయితే విజయాలు మీ దగ్గర చేరుతాయి. ఆనందంగా జీవితం జరగవచ్చు. తదుపరి రాశి మీనరాశి. ఈ మీనరాశి జాతకులు చెప్పాలంటే అనుకున్న విజయాన్ని సాధించగలుగుతారు. కాకపోతే ఆవేశం ఎక్కువ, ఏదైనా ఆలోచన తక్కువ అన్నట్టుంటుంది. అన్నీ నాకే తెలుసని ఊహన ఉంటుంది వీరికి. ఏది చేయాలన్నా ఈ వారంలో కాస్త ఒకటికి 10 పనులు దగ్గర పెట్టుకుంటారు. దాంట్లో పూర్తిగా ఏ పని చేయలేకపోతారు. కాకపోతే ఏదైనా ఆ 10 పనులలో ఏది చేయాలని వారికి అస్తావిస్తంగా ఏదైనా దాంట్లో సమస్య ఏర్పడుతుంటుంది. ఈ పని చేయాలా, ఆ పని చేయాలా, ఏ పని చేయాలన్న ఆలోచన చేత వీరు ఏ పని చేయలేకుండా మధ్యలో నిర్వీర్యమవుతారు. అందుకని ఈ వారంలో కాస్త మనశ్చింతన ఉంటుంది. అనుకున్నది సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. ప్రయత్న సబలీకృతం చాలా వరకు చెప్పాలంటే కొంచెం వరకే వీరికి అనుకున్నది సాధించగలుగుతారు.
విజయాలు ముందుకు రావాలంటే కాస్త ముందుకు వెళ్ళాలన్నా, ఆచితూచి చూడాలన్నా చాలా వరకు విజయంగా మంచి విజయప్రాప్తిగా ఉంటుంది. విద్యార్థినీలు కూడా చాలా వరకు యోగకాలమనే చెప్పొచ్చు. అనుకున్నది విజయప్రాప్తి జరుగుతుంది. మంచి ఉన్నతోన్నత స్థానానికి చేరగలుగుతారు. మంచి విజయప్రాప్తి ఉంటుంది. జ్ఞానానికి విజయానికి చేయడానికి చాలా వరకు వీరు మంచి ఆరోగ్యపరంగా ఉంటారు. ధన వ్యయంలో వీరి చేతి నిండా నిర్వీర్యంగా వెళ్ళిపోతుంటే ఇది కాస్త ధనాన్ని చేకూర్చుకొని కాస్త ఆచి చూచి పెట్టినట్లయితే చాలా వరకు ఉంటుంది. దాచిన ద్రవ్యం కూడా ఏదో ఆరోగ్యపరంగా కానీ ఏదైనా కూడా కాస్త ఎక్కువగా ఈ సమయంలో మీకు వ్యయ ప్రయాసల వల్ల ధన వ్యయం ఖర్చు అవుతుంది. కాస్త ఆచితూచి ముందుకు వెళ్ళాలి. విద్యార్థులకు కష్టాన్ని సాధించాలి. ముందుకు వెళ్తే మీరు విజయాన్ని సాధించగలుగుతారు. అలానే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, ఏదైనా గోల్డ్ వ్యాపారులు కానీ, ఏదైనా కూడా కొన్ని వ్యాపారాల్లో కాస్త ఆచితూచి ముందుకు వెళ్ళాలి. విజయప్రాప్తి జరుగుతుంది. మంచి ఉన్నతోన్నత స్థానానికి చేరగలుగుతారు. ఈ మీనరాశి జాతకులు తెలివి కన్నా మంచి యోగంగా ఉంటారు. సూక్ష్మగ్రాహిత్వాన్ని సాధించగలుగుతారు. మధ్యస్థంగా ఉందని ఈ వారంలో చెప్పొచ్చు. ఏదైనా ఇంటికి ప్రయత్నాలు చేసినట్లయితే 1-4 పనులు చేసినట్లయితే 5వ పనులు వాళ్ళకి సక్సెస్ కావచ్చు. ఆ సక్సెస్ రూపంలో వీరు విజయాన్ని చేరగలుగుతారు. అందుకని ఈ మీనరాశి జాతకులు చెప్పాలంటే భార్య శ్రీమూర్తులు కూడా చాలా మంచి గొప్ప రూపవంతులని చెప్పొచ్చు. గొప్ప తెలివి గల్లవారని చెప్పొచ్చు. ఏదైనా కూడా ఆచితూచి అడుగు వేసినట్లయితే వీళ్ళు విజయప్రాప్తి వీరి ముందుకుంటుంది. అలాంటి విద్యార్థినులు కూడా పరీక్షల్లో కూడా మంచి ఉత్తీర్ణత సాధించగలుగుతారు. మంచి విజయప్రాప్తి ఉంటుంది. అందుకని ఈ జాతకులు ఎప్పుడు కూడా డబ్బుకు ఎప్పుడు వెనకాడరు. ఏదైనా వారు సాధించాలనుకుంటే ఎంత కష్టాన్నైనా పట్టగలుగుతారు. ఆ విజయానికి చేకూర్చాలని చెప్పేసి విజయస్థానానికి చేరగలుగుతారు. అలాంటి ఈ మీనరాశి జాతకులు చాలా వరకు యోగదాయకంగా చెప్పవచ్చు. ఎక్కువగా వీరు శివుణ్ణి ఆరాధించాలి. ఎక్కువగా అమ్మవారిని పూజించాలి. ఎక్కువగా కాలభైరవుడికి సంబంధించిన మూలమంత్రంతో కాలభైరవుడికి అభిషేకం చేయించడం, కాలభైరవుడికి ఏదైనా ఒక నైవేద్య రూపంలో మినపప్పుతో చేసిన నైవేద్యాన్ని నైవేదించి కాస్త పెట్టినట్టయితే ఎప్పుడైనా కాలభైరవ దేవస్థానంలో బహుళ అష్టమి రోజున స్వామివారికి అభిషేకం చేయించి కాస్త కేజింబావు ఉలవలు, కేజింబావు మినుములు దానం ఇచ్చినట్లయితే మీరు శుభాశుభ మిశ్రమాలతో యోగిస్తారు. ఎక్కువగా నవగ్రహ ప్రార్థన చేయాలి. నవగ్రహ ఆరాధన చేయడం వల్ల కష్టాలను అధిగమించగలుగుతారు. శుభాశుభ మిశ్రమాలతో యోగిస్తారు. అందుకని ఈ 12 రాసుల వారు చాలా వరకు తెలుసుకొని ఆచితూచి ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు విజయప్రదంగా ఉంటుంది. అనుకున్న విజయ గమ్యానికి చేరగలుగుతారు. మంచి విజయప్రాప్తి ఉంటుంది. హరి ఓం స్వస్తి.